ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం భాగంగా ప్లాస్టిక్ నిషేధించే కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నా ఉన్నాం. ఒకటి మనందరం గుర్తుపెట్టుకోవాలా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఆరోగ్య సమస్యల్లో ప్లాస్టిక్ వాడటం వల్ల మనకి అనేక జబ్బులు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా క్యాన్సర్ అనేది మనం గమనించాలి. అందుకని మన హెల్త్ కోసము మన ఆరోగ్యం కోసం ప్లాస్టిక్ నిషేధించాలనేది మనందరం తెలుసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదే కాకుండా మనుషులు చేసే తప్పులకి జంతువులు కూడా బలవుతూ ఉన్నాయి. మనందరికీ తెలుసు, ఆవులు ఈ ప్లాస్టిక్ తిని చనిపోతూ ఉన్నాయి. దాని తర్వాత సముద్రంలో చేపలు ఈ ప్లాస్టిక్లు తిని వాళ్ళు కూడా చేపలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని రాబోయే కాలంలో మనము ఆరోగ్యంగా ఉండాలంటే, దాని తర్వాత ఎన్వైరన్మెంట్ కూడా క్లీన్గా ఉండాలంటే ప్లాస్టిక్ నిషేధం అనేది చాలా అవసరం. అది గవర్నమెంట్ మనం స్వచ్ఛంగా చేసుకోవాలనేది నా కోరిక. నమస్కారం. ఒంగోలు కార్పొరేషన్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం తాలూకా ప్రధాన థీము మనకి ఈ ప్లాస్టిక్ని నిషేధించడం, ఈ నెల థీము. సో అందులో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కూడా ఈ రోజు నుంచి మనము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధిస్తున్నాము. ప్రధానంగా కలెక్టరేట్ నుంచే దాన్ని అమలు చేయబోతున్నాం. మన ప్రీతం నాయకులు మన ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 3వ వారం శనివారంన స్వచ్ఛ భారత్ మీద ఒక ప్రోగ్రాం చేయమని చెప్పారు. ఎందుకంటే ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయండి, ప్రజల వాతావరణం బాగుండాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం నుంచి మనం పెట్టాం. ఈసారి మన ఏదైతే ప్లాస్టిక్ ఉందో ప్లాస్టిక్ నిరవంతరం దాని మీద ఈ కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈరోజు అందరిని కూడా ఏదైనా కూడా పబ్లిక్లో ఒక మార్పు రావాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం. ప్లాస్టిక్ అనేది ఎక్కడా కూడా వాడకూడదు. ప్లాస్టిక్ వల్ల ఆరోగ్యం పాడవుతూ ఉంది, క్యాన్సర్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా జంతువులు కూడా చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలి అంటే ప్లాస్టిక్ వాడకుండా అదేవిధంగా గ్లాస్ వాడాలని చెప్పేసి ఈరోజు ప్రత్యేకంగా మనం స్వచ్ఛ భారత్లో ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం కార్పొరేషన్లో ఒక విధి విధానాలను కూడా చెప్పాం. ఈ 10 రోజుల తర్వాత 1వ తారీఖు నుంచి ఎవరు కూడా ప్లాస్టిక్ వాడినా కూడా వాళ్ళకి 20 రూపాయలు ఫైన్ వేస్తారు. ఏ కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళు కూడా ఎక్కడ చూసినా కూడా వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి రిసిప్ట్ కూడా పెట్టేస్తాం. ఎవరు చేతిలో ఉంది అంటే వాళ్ళకి తీసుకొని 20 రూపాయలు కట్టే పరిస్థితులు తీసుకొస్తారు. కాబట్టి అందరూ కూడా మీకోసం చేస్తున్నది కాబట్టి మార్పు తీసుకొచ్చుకోండి. అందరూ కూడా గ్లాస్ వాడండి, అదేవిధంగా ప్లాస్టిక్ లేకుండా వాడండి. ఇంకా మేము ఇందాక అడ్వర్టైజ్మెంట్ ఇది కూడా కొన్ని పబ్లిసిటీ ప్లేట్స్ కూడా పెట్టాం. ఎక్కడైతే మనకి షుగర్ కేన్ నుంచి వచ్చే వేస్ట్ ద్వారా ఈ ప్లేట్స్ కానీ స్పూన్స్ కానీ ఇవన్నీ కూడా తయారు చేశారు. కాబట్టి అలాంటివి వాడితే ఎక్కడా కూడా ఇబ్బంది ఉండదు అనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాటించండి. అందరం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, అందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పి కూడా మేము తెలియజేస్తాం.